ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 22వ చిత్రం అట్లీ దర్శకత్వంలో లాక్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దుబాయ్, న్యూయార్క్ అంటూ బన్నీ, అట్లీ బిజీగా తిరుగుతున్నారు. మరోవైపు హీరోయిన్ల ఎంపిక వేగంగా జరుగుతోంది. ఇప్పటికే సినిమాలో 3 హీరోయిన్లు ఉన్నారని ప్రచారం పీక్స్ లో ఉంది. ఇందులో భాగంగా చాలా మంది బ్యూటీల పేర్లు తెరపైకొచ్చాయి. దీపికా పదుకొనే, శ్రద్ధా కపూర్, జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్, అనన్య పాండే, సమంత పేర్లు వినిపించాయి. వీళ్లలో 3 భామలు ఎవరవుతారు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. వీళ్లలో ఎవరికి ఛాన్స్ వచ్చినా వదులుకునే అవకాశమే ఉండదు. అయితే అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ సినిమా అనౌన్స్ చేసిన వెంటనే వినిపించిన మొదటి పేరు సమంత. ఈ ప్రాజెక్ట్లో సమంతను హీరోయిన్ గా తీసుకున్నారనే ప్రచారం గట్టిగానే నడిచింది. దీనికి ఓ కారణం ఉంది. అట్లీ దర్శకత్వంలో సమంత నటించింది. పైగా సమంత అంటే అట్లీకి ఇష్టం. ఇక సమంతకు అల్లు అర్జున్ అంటే ఇష్టం. తన ఫేవరెట్ యాక్టర్ గా ఓ సందర్భంగా బన్నీ పేరు చెప్పింది సమంత. ఇన్ని ఇష్టాలు కలిసిన తర్వాత కాంబినేషన్ సెట్ అవ్వడం పెద్ద కష్టం కాదు కాబట్టి సమంత హీరోయిన్ అని అంతా ఫిక్స్ అయిపోయారు. అయితే తాజాగా ఈ సినిమాలో ఛాన్స్ పై సమంత స్పందించింది. అలాంటిదేం లేదని క్లారిటీ ఇచ్చేసింది. అట్లీ బన్నీ సినిమాలో తాను నటిస్తున్నట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. కానీ అందులో ఎంత మాత్రం నిజం లేదని స్పష్టం చేసింది. అట్లీ తనకు మంచి స్నేహితుడు. ఇప్పటికీ ఇద్దరం కలిసి సినిమా చేశాం. భవిష్యత్తులోనూ ఏదైనా సినిమా చేస్తాం. కానీ ఇప్పటికైతే ఎలాంటి సినిమా కన్ఫర్మ్ కాలేదు. బన్నీ సినిమాలో తనకు ఛాన్స్ రాలేదని కుండబద్దలు కొట్టేసింది సమంత. దీంతో ఐకాన్ స్టార్ 22వ హీరోయిన్ లిస్టు నుంచి సమంత ఎగ్జిట్ అయిపోయింది. ఇంకా స్పందించాల్సింది 5 ఉన్నారు. చూడాలి మరి బన్నీ సరసన ఎవరు ఓకే అవుతారు.